గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రామకృష్ణ ప్రసాద్, విద్యాశాఖ అధికారి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని జయించవచ్చని, ఒత్తిడి లేని విద్యను అభ్యసించవచ్చని తెలియజేశారు. అలానే ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. 21 ఈ రోజు నుంచి ఇది ఈ రోజు అంటే ఫస్ట్ డే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని తన వీడియో చేయను స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేయి, ఆఫ్ చేసి స్టార్ట్ చేయి. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21 నుంచి మనం మన దేశంలో అలాగే ఇతర చాలా కంట్రీస్ లో యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ జరుపుకోవడానికి గల ముఖ్య కారణం మన మోదీ గారు వివరించిన వివరణ ఏంటంటే జూన్ 21 దక్షిణాయన పుణ్యకాలం తొలి రోజు ఇది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని మనం కక్ష అంటారు కదా. ఈ భూ పరిభ్రమణానికి పట్టే సమయం 365 1/4 అంటే 1/4 days అన్నమాట. ఈ భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల సమయాల్లో తేడాలు ఏర్పడతాయి. అవే రుతులు ఏర్పడతాయి అనుకుంటాం కదా మనం. ఇది జూన్ 21 కర్కాటక రేఖపై సూర్యకిరణాలు నెట్టనిలువుగా పడి ఉత్తరాయణాంతం సంభవించి దక్షిణాయనం మొదలై